ఇలాంటి దారుణమైన ట్రైన్ జర్నీ చేస్తానని చెప్పి అస్సలు అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే అరుణాచలం వెళ్దాం చెప్పి నేనే మా ఫ్రెండ్ అయితే టీ అయితే తాగేసి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇంకా ఎంటర్ అవ్వగానే సామాన్కి దండం పెట్టుకుని టికెట్స్ అయితే బుక్ చేసుకునేసాము. మా ట్రైన్ వచ్చి మిడ్ నైట్ 1 o'clock అయితే వస్తుంది. 1 రావాల్సిన ట్రైన్ అయితే 2 o'clock అయితే వచ్చింది. 1 hour డిలే అయింది. అసలు జనరల్ అయితే అసలు గ్యాప్ అయితే లేదు, మొత్తం హిందీ వాళ్ళు ఉన్నారు ట్రైన్ అయితే. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయిన మేము అయితే ఫాస్ట్ గా స్లీపర్ క్లాస్ అయితే ఎక్కేసాము. ఇంకా ఎక్కడ కూడా అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు కింద కూర్చోడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఎలాగోలా కొంచెం అయితే కింద కూర్చొని మేమైతే లూడో గేమ్ అయితే ఆడుకున్నాము. ఇంకా కార్పొరేట్ అయితే చాలా మంది అయితే దిగేశారు. ఇంకా మేమైతే 2 బెర్తులు దొరికితే పైకి వెళ్ళి కొంచెం పడుకునేసాము. ఇంతలో టీసీ అయితే వచ్చాడు. ఇక్కడ ఉండకూడదు, జనరల్ కి అయితే వెళ్ళమన్నారు. ఇంకా 2 స్టాప్లు చెప్పి మేమైతే అక్కడే ఉండిపోయాము. ఎలాగోలా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వీళ్ళిద్దరైతే బెంగళూరు నుంచి వచ్చి మా కోసం 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక టీ తాగేసి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే గుండె అయితే కొడుతున్నాడు. అంతా అయ్యాక ఇంకా ఫ్రెష్ అయితే దర్శనం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా లోపలికైతే ఈ చెట్టుకి అయితే చాలా ఉయ్యాలు అయితే కట్టున్నారు. ఇంకా టెంపుల్ లోపల అయితే సర్కిల్ అయితే ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి కానీ చూసామంటే అరుణాచలం టెంపుల్ లోని 9 రాజగోపురాలు అయితే కనిపిస్తాయి మనకు. ఈసారి మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ రాజగోపాల్ చూడడం మాత్రం మిస్ అవ్వకండి. అలా ఆ గోపురాలను చూసుకొని దర్శనం అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నందికి నమస్కరించి టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. దర్శనం అయితే సూపర్ గా అయింది మాకు. మేము వెళ్లే టైంకి స్వామివారికి అయితే అభిషేకం అయితే జరుగుతుంది. ఇంకా ప్రసాదాలు తీసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంకా రాజగోపురం దగ్గరకు వచ్చి అందరం టెంకాయలు తీసుకుని స్వామివారికి అయితే కొట్టాము. ఇంకా అక్కడ దండం పెట్టుకుని టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళాము. అంకల్ ని పూరి అడిగితే పబ్బీలు అయితే ఇచ్చిండు. ఇంకా బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. అయితే బెంగళూరు బస్ ఎక్కిండు. మేమైతే తిరుపతి బస్ అయితే ఎక్కేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ 3 కంతా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియో కింద మరి ఉంటా బాయ్. ఆగరే వీడియో పూర్తిగా చూసి వెళ్తావేంట్రా? ఫాలో సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళారా? ఈ తిరుపతి బుల్లోడుని